బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 32 కరోనా కేసులు నమోదు కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కొత్తగా 3 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం 6 కోవిడ్ కేసులు నమోదు కావడంతో 15 బెడ్లతో ప్రత్యేక ఐసోలేషన్ ఏర్పాటు చేశారు అధికారులు. కరోనా పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, మరొకసారి కోవిడ్ అనేది ప్రజలను వణికిస్తుంది. గత కొద్ది రోజులుగా నెమ్మదిగా పెరుగుతున్నటువంటి కేసులు 32కి చేరుకోవడం జరిగింది. ఇప్పటికే పూణేకి సంబంధించినటువంటి ల్యాబ్ ఒమిక్రాన్ R5 వేరియంట్ గా గుర్తించి ప్రభుత్వాలను అలర్ట్ చేసింది. ఇదే క్రమంలో ప్రస్తుతం రాజమండ్రిలో కొత్తగా 3 కరోనా కేసులు నమోదవడంతో తూర్పుగోదావరి జిల్లాలో 6 కోవిడ్ కేసులను గుర్తించారు. ప్రస్తుతం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో వీరికి చికిత్స అందిస్తున్నారు. ప్రత్యేకంగా 15 బెడ్లను కూడా సిద్ధం చేయడం జరిగింది. రాజమండ్రితో పాటుగానే ఆంధ్రప్రదేశ్ లో వివిధ జిల్లాలో కూడా కోవిడ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం గుంటూరులో 6, విశాఖపట్నంలో 3, కాకినాడ, బాపట్ల జిల్లాలో 2 చొప్పున ఉన్నాయి. పార్వతీపురం, మన్యంతో పాటు ఏలూరు, ఎన్టీఆర్, నెల్లూరు జిల్లాలో ఒక్కొక్క కేసు నమోదవుతున్నాయి. ఇదే క్రమంలో మొత్తం ఇప్పటి వరకు ఈ గడిచినటువంటి నెల రోజులుగా 4 కోవిడ్ సోకి చనిపోయారు. ప్రస్తుతం కొంతమందికి చికిత్స పొందిన వారిలో అనారోగ్య సమస్యలు కూడా ఉండడంతో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా చెప్తున్నారు. ఇదే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 17 ఆసుపత్రుల్లో 255 ప్రత్యేక వార్డులను సిద్ధం చేశారు. మాస్కులతో పాటు N95 మాస్కులు, PPE కిట్లు, చికిత్సకు అవసరమైనటువంటి మందుల నిల్వలు అయితే అందుబాటులో ఉంచడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ర్యాపిడ్ కిట్లతో పాటుగానే రెమ్డెసివిర్ స్థానికంగా కొనుగోలు చేసేందుకు అనుమతిని ఇవ్వడంతో పాటుగానే అత్యవసర కొనుగోళ్లకు సూపరింటెండెంట్లకు అధికారం కల్పించారు. ఏదైతే వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా రాష్ట్ర వైద్య శాఖని అలర్ట్ చేశారు. సమర్థవంతంగా వైద్య సిబ్బంది అంతా కూడా అలర్ట్ గా ఉండి కోవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రజలు కూడా దీని పట్ల గతంలో ఏ విధంగా అయితే సోషల్ డిస్టెన్స్ పాటించడం, మాస్కులు ధరించడం ఇలాంటివి చేశారో ఇప్పుడు కూడా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. నెమ్మదిగా అయితే కోవిడ్ కేసులు రోజుని 4, 5 అలా పెరుగుతున్నాయి. తాజాగా అయితే రాజమండ్రిలో 3, విశాఖపట్నంలో 3, మొత్తం 6 కేసులు పెరగడం జరిగింది. దీంతో 32 అయింది. ఇంకా రేపు ఎల్లుండి కూడా ఇలా పెరిగేటువంటి సూచనలు ఉండడంతో ప్రభుత్వం మరింత అప్రమత్తమయ్యి ఎక్కడైతే ప్రజలు గ్యాదర్ అవుతూ ఉన్నారో బహిరంగ సభలు కావచ్చు, ఇతర కార్యక్రమాలన్నింటినీ కూడా కొంత నియంత్రణ చేయాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. గణేష్, అదేవిధంగా ఇప్పటికే రాజమండ్రిలో 3 కేసుల నుంచి అది 6 కేసులు అయింది. ముఖ్యంగా ఏ రాష్ట్రాల్లో ఎక్కువ ఈ కరోనా కేసులు అనేది నమోదవుతున్నాయి? అంటే దేశవ్యాప్తంగా కూడా ఈ ప్రభావం కనిపిస్తోంది. ఒక ఆంధ్రప్రదేశే కాదు, దేశంలో వివిధ రాష్ట్రాల్లో కూడా కేసులు నమోదవుతూ ఉన్నాయి. ఇదే క్రమంలో కేంద్ర వైద్య శాఖ కూడా అప్రమత్తం కావడం జరిగింది. ఎక్కడైతే కోవిడ్ కేసులు నమోదవుతున్నాయో ఆయా రాష్ట్రాల్లో కూడా ఈ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉందో దాన్ని దేశ ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఎందుకంటే దేశంలో మనం చూడొచ్చు, ఎప్పుడైతే కరోనా వచ్చిందో దేశంలోనే ఎక్కువ, అంటే ప్రపంచంలోనే ఎక్కువ జనాభా భారత్ కాబట్టి ఇక్కడే ఎక్కువ కరోనా కేసులు నమోదవడం, డెత్లు కూడా పెరగడంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా అప్రమత్తం చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కూడా నెమ్మదిగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్, అదేవిధంగా మహారాష్ట్ర, కేరళ ఇలాంటి రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతం కరోనా కేసులు ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువగా ఉండడంతో అక్కడ ఆయా రాష్ట్రాల వైద్య శాఖ కూడా కరోనా పట్ల జాగ్రత్తలు తీసుకుంటుంది. ఏదైనా కూడా గతంలో ఏదైతే లాక్డౌన్ విధించినటువంటి పరిస్థితులు ఉన్నాయో అలాంటివి రాకుండా ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యి ముందుగానే ఈ కరోనాను కట్టడి చేయాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో ప్రభుత్వం ఇంకా అంటే మేల్కొన్నట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ తల్లికి వందనం ఇలాంటి కార్యక్రమాలు జరుపుతున్నారు. ఉపాధ్యాయులు పేరెంట్స్ మీటింగ్ వంటివి కూడా ఆంధ్రప్రదేశ్ లో చేస్తున్నారు. రేపు కూడా పోలవరం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా నారా లోకేష్ వంటి పర్యటనలు, భారీ బహిరంగ సభలు, కార్యకర్తలతో సమావేశాలు ఇలాంటివి నిర్వహిస్తున్నారు. ప్రతిపక్ష నాయకులు కూడా ఇలాగే సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇలాంటివి కట్టడి చేసి కరోనా కేసులు తగ్గిన తర్వాత తిరిగి వారి రాజకీయ జీవితాలను కొనసాగించాలి. లేదంటే రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడానికి ఆవశ్యకత ఉంటుంది. ముఖ్యంగా ఫ్రీ బస్సులు సర్వీసులు ఏవైతే ఉన్నాయో ఉమెన్స్ ఉచిత బస్సు కావడంతో చాలా మంది గుమ్ముగూడి బస్సులు ఎక్కుతున్నారు. వాటి వల్ల కూడా కరోనా కేసులు పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కేసుల్లో ఎక్కువగా మహిళలకు కూడా ఉన్నాయి. అందువల్ల ఈ ఫ్రీ బస్సుల పట్ల కూడా ప్రభుత్వ యంత్రాంగం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది.
థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ గణేష్.